హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఏంటి రెసిపీ అంది మళ్ళీ పళ్ళెం ముందు పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? పళ్ళెంలోనే రెసిపీ ఉందండి. ఏంటా అనుకుంటున్నారా? ఇవాళ మనం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దొండకాయ పచ్చడి అంటే దొండకాయలతో కాదండి చేసేది, పండు దొండకాయలు ఉంటాయి చూసారా, పండిపోయిన దొండకాయలు, వాటితోటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి అన్నం తినే వాళ్ళైతే 2-3 సార్లు తింటారు, నాది గ్యారంటీ. అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. దొండకాయలు తీసుకోవాలండి. అంటే మనం చాలా రోజులు తెచ్చుకొని ఒకటేసారి మార్కెట్ నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా ఎర్రగా అయిపోతాయి కదా. ఈ దొండకాయలు తీసుకోవాలి. తీసేసుకొని వాటిని 2 ముక్కలుగా చేసేసుకోవాలి, 2 భాగాలుగా చేసేసుకోవాలి. ఎర్ర దొండకాయలు అయితేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అదే నార్మల్ దొండకాయలు అయిందంటే అందులోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఎర్ర దొండకాయలని ప్రిఫర్ చేయమని చెప్తాను. అలాగే మన కారానికి తగ్గ పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే 2 టమాటా ముక్కలు 4 భాగాలుగా చేసుకొని తీసుకోవాలి. అలాగే కొద్దిగంత పుదీనా. ఇందులోకి దొండకాయలు టమాటాలే చాలా ఫ్లేవర్ని ఇస్తాయి. అలాగే ఇందులోకి పుదీనా మాత్రం అస్సలకే స్కిప్ చేయకండి. పుదీనా కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది. అలాగే పుదీనా కూడా చాలా హెల్దీ కదా అండి. ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పబోయే ప్రాసెస్ ఇంతవరకు యూట్యూబ్ ఛానల్లో ఎవ్వరూ అప్లోడ్ చేయలేదు. కావాలంటే ఒకసారి సెర్చ్ చేసి రిఫర్ చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసేసి బాగా హీట్ చేసుకోవాలి. ఈ దొండకాయలన్నీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. ముందుగా ఒకటి వేసి చూసుకుంటే ఇలా వేయంగానే కొద్దిగంతా బుడగలు వస్తే మనకు ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు. నెమ్మదిగా అన్నీ వేసేయండి. వేసేటప్పుడు మాత్రం కొద్దిగంత జాగ్రత్త అండి. ఇవన్నీ దొండకాయలన్నీ నెమ్మదిగా వేసేసుకుంటూ ఉండాలి. దొండకాయలు వేసిన ఒక 5 మినిట్స్ తర్వాతనే కలపాలండి. దొండకాయలు ఎంత బాగా వేగితే పచ్చడి టేస్ట్ అంత బాగా ఉంటుందండి. పచ్చడి చేసే విధానం అంతా ఈ దొండకాయలు వేగే దాంట్లోనే ఉంటుందండి. ఈ దొండకాయలు ఎంత బాగా వేగితే అంత బాగా వస్తుంది పచ్చడి. మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా 1కి 2 సార్లు చూసి చేయండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ దొండకాయలు మొత్తం వేగిపోయాయి అనుకుంటున్నారా? కాదండి, ఈ దొండకాయలు సగం మాత్రమే వేగాయి. సగం వేగిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చీలు కూడా వేసేసుకోవాలి. సగం వేగిన తర్వాత వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, సగం వేగిన తర్వాత పచ్చిమిర్చీలు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇంకో 5 మినిట్స్ పాటు వేయించుకుంటే, 5 to 10 మినిట్స్ పాటు వేయించుకుంటే దొండకాయలన్నీ బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వేగినట్టు. అప్పుడే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. అప్పుడే బాగా వేగిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని చల్లారి పెట్టేసుకున్నాము. ఇందులో కొద్దిగంత ఆయిల్ ఉంచేసుకొని ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు చల్లారితే సరిపోతుందండి. అదే ప్యాన్లోకి పుదీనా కరివేపాకు వేసేసుకొని వేయించేసుకోవాలి. మీకు అక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ
క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి ఇలా అవ్వాలి. ఇలా అయిన తర్వాత మనం మళ్ళీ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అండి, ఆ టమాటో ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసే ముందు కొద్దిగంతా పసుపు వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని పసుపు బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి టమాటా ముక్కలు యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు టమాటా ముక్కల్ని ఉడకనివ్వాలి. చూడండి టమాటా ముక్కలు ఇలా సెమీ సాఫ్ట్గా ఉడికి వాటర్ అన్నీ సపరేట్ అయిన తర్వాత మనం తీసేసుకోవడమే. ఇవన్నీ తీసేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందాక మనం వేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ టమాటో ముక్కల్ని కూడా కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగంత జీలకర్ర కూడా వేసేసుకోవాలి. జీలకర్ర వేసేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి, తర్వాత మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ చూసి మళ్ళీ ఒకసారి వేసుకోండి. ఒకవేళ తక్కువ అయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నిటిని మనం మంచిగా రుబ్బుకొని వద్దాము. రుబ్బు రోలు ఉంటే రుబ్బు రోట్లోనైనా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మిక్సీకి అయితే మిక్సీ కూడా వేసేసుకోవచ్చు. ఈ పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి పచ్చడి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ పండు దొండకాయ పచ్చడే చేసుకుంటారు. అలాగే దొండకాయల్ని పండించి మరీ చేసుకుంటారు. అంత బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఏంటి మళ్ళీ పండించుకొని చేసుకుంటామా, అంత ఉండదు అని అనుకుంటారు, కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే తింటారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది. మీ ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్ పచ్చడి అయిపోతుంది. పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తినేవాళ్ళు అయితే 2-3 సార్లు తింటారంటే అర్థం చేసుకోండి. అదే 2 సార్లు తినేవాళ్ళు 4-5 సార్లు తినాల్సిందే, అంత బాగుంటుంది, నాది గ్యారంటీ అండి. ఈ రెసిపీ మీకు ఎలా తెలుసా అని మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఈ రెసిపీ మా తాతయ్య అంటే మా మమ్మీ వాళ్ళ నాన్న ఊకే చేసేవాడట, మా మమ్మీ ఫేవరెట్ డిష్ అట. అలాగని చెప్పేసి ఒకసారి ఇలా ట్రై చేసింది. నేను కూడా మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేశాను. మరిన్ని న్యాచురల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.